బులెటిన్ డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముదిరాజు సామాజిక వర్గం ఎంతగానో కృషి చేసిందని ముదిరాజు సంఘం నాయకులు అంటున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వెన్నంటూ ఉంటూ రాష్ట్రంలో 8 సీట్లను గెలిపించామని తెలిపారు. తమ సంఘం తరపున ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్న పాలమూరు నాయకులతో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాజులే కారణమంటూ అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సీఎం సొంత జిల్లా రేవంత్ రెడ్డిది కావడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలలో ఒక బీసీకి సామాజిక వర్గానికి చెందినటువంటి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, అదేవిధంగా అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఎంతోగానో పోరాడుతున్నారు. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి బీసీ నాయకులు అదేవిధంగా ముదిరాజు నాయకులు మన దగ్గర ఉన్నారు, మాట్లాడదాం. అన్న, ఏంటి మీ డిమాండ్ ఏంటి? ముఖ్యం. నా పేరు దోమ పరమేశ్వర్ ముదిరాజ్ అండి, మహబూబ్ నగర్ తెలంగాణ ముదిరాజ్ చైతన్య సేన వ్యవస్థాపక అధ్యక్షులం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గంలో బీసీ కులంలో అత్యధిక జనాభా కలిగిన జాతి ముదిరాజ్ జాతి. ఇలాంటి జనాభాలో 13.9% ఉన్న మా జాతికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎమ్మెల్యే గౌరవ మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి గారు గెలవడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా గతంలో కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు టికెట్లు ఎలక్షన్ టైంలో టికెట్లు కేటాయించినప్పుడు కావచ్చు, తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కావచ్చు, కొడంగల్ సభలో రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారు కావచ్చు, వివిధ సందర్భాల్లో కూడా హామీ ఇవ్వడం జరిగింది. ముదిరాజులను గత ప్రభుత్వాలన్నీ వాడుకోవడం ప్రజలందరికీ తెలుసు. గత ప్రభుత్వాలన్నీ కూడా ముదిరాజులను వాడుకున్నాయి. కానీ ముదిరాజులను ఆడుకున్నారు కానీ ముదిరాజులకు రాజకీయాల్లో కానీ చట్టసభల్లో కానీ అవకాశాలు కల్పించలేదు. ఈరోజు వాకిటి శ్రీహరి గారు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గంలో క్యాబినెట్లో చోటు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము ముదిరాజు సంఘాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వాకిటి శ్రీహరి గారికి మంత్రి పదవి ఇవ్వాలని, అది సముచిత స్థానం కల్పించి మంచి శాఖలు కేటాయించి క్యాబినెట్లో చోటు ఇవ్వాలని మేము కోరడం జరుగుతుంది. ఈరోజు అయితే ఉమ్మడి జిల్లాకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే మంత్రి పదవి ఇస్తామని చెప్తున్నారు. అటువంటి ధోరణిని నాంచడం ఎట్లా చూస్తారు మీరు? పార్లమెంటు ఎన్నికల తర్వాతనే మంత్రి పదవి ఇస్తామని చెప్పారు అంటే అప్పుడు కొన్ని రాజకీయ సమీకరణలు బట్టి కొన్ని అంశాలు ప్రస్తావనలో జరుగుతుంటాయి. అంటే పార్లమెంటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలోనే డిసిషన్స్ ఉండవు కదా. ఇది జాతీయ పార్టీ కనుక జాతీయ స్థాయిలో నిర్ణయాలు ఉంటాయి, ఢిల్లీలో నిర్ణయాలు ఉంటాయి కనుక అందరు నిన్న ఢిల్లీలోనే ఉన్నారు. మన వాకిటి శ్రీహరి గారు కూడా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది, ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది, రాష్ట్రంలో ముఖ్యులు అందరూ కూడా ఢిల్లీలో ఉండడం జరిగింది. కొన్ని రాజకీయ సమీకరణాలతోన కొంతమంది సీనియర్స్ జూనియర్స్ అనే కొన్ని అంశాలతోన కొంచెం వెనక్కి జరగడం జరిగింది, కొంచెం పోస్ట్పోన్ జరిగింది. కాకపోతే పార్లమెంట్ ఎలక్షన్లో అనే అంశం అనేది ఏంటంటే రాజకీయ సమీకరణాలను బట్టి కొన్ని అంశాలు ప్రస్తావనలు జరుగుతుంటాయి కనుక ఖచ్చితంగా వాకిటి శ్రీహరి గారికి మంత్రి పదవి ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డి సొంతంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో వచ్చి రాష్ట్రంలో 14 సీట్లు, అదేవిధంగా మనకు మెదక్ సంబంధించినటువంటి నీలం ముదిరాజును గెలిపిస్తే ఖచ్చితంగా మేము మంత్రి పదవి ఇస్తామని చెప్పినటువంటి విషయం అయితే ఇప్పుడు అటువంటి విషయం ఏమన్నా అడ్డుగా వస్తుందని మీరు భావిస్తున్నారా? అలాంటిది ఏం లేదు. ఇప్పుడు ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ ఇచ్చింది. గతంలో చాలామంది అమరవీరులు అయినరు తెలంగాణ ఉద్యమంలో. అవన్నీ చూడలేక సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది ఆ రోజు. అయితే ఇచ్చి వాళ్ళు రెండు రాష్ట్రాల్లో వాళ్ళ ప్రభుత్వాన్ని కోల్పోయినరు. గతంలో కోల్పోయారు గనక ఇవన్నీ రాజకీయ కోణాల్లో జరుగుతుంటాయి, మాట్లాడుతుంటారు. అలాంటిది ఏం జరగదు. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో గెలుస్తేనే ఇవ్వడము అనేది, ఎందుకంటే గతంలో నష్టపోయినరు. ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ వచ్చింది తెలంగాణలో, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మిండ్రు, విశ్వసించారు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ప్రభుత్వం స్థాపించడానికి, ఒంటి చేత్తో అవకాశం ఇచ్చారు. కనుక కొన్ని ఇంకా పుంజుకోవడం కోసం
కొన్ని రాజకీయ అంశాల కోసం పుంజుకోవడం కోసం ఇంకా ఓట్లను ఆకర్షణ చేసుకోవడం కోసం ఈ సభల్లో చెప్పడం జరుగుతుంది. అది కామనే, ప్రతి రాజకీయ పార్టీ చెప్తుంది ఎట్లా. కానీ చెప్పింది అన్ని పార్టీలు చెప్తాయి. కానీ గతంలో కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పారు, కానీ ఏం చేయలేకపోయారు ముదిరాజులకు. ఒక నామినేటెడ్ శాసనమండలిలో ఇచ్చారు, అది ఏం పెద్దగా జాతికి ఉపయోగపడలేదు. దానివల్ల అంటే ప్రభుత్వం నుంచి కొన్ని సంక్షేమాలు వచ్చినాయి, కానీ జాతికి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం రాలేదు దాని ద్వారా. కనుక ఇప్పుడు ప్రభుత్వంలో ఏంటంటే వివిధ వేదికల్లో చెప్పడం జరిగింది. అంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్కు దీనికి లింక్ ఏం లేదు. ఒక ఆశ ఉంటుంది ప్రజలు, మా దిక్కు ఆకర్షణ గురి కావాలని చెప్పి కొన్ని మాట్లాడుతుంటారు. కానీ ఆ రోజు మాట్లాడిన దానికే మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఖచ్చితంగా మాకు మా జాతిలో ఉన్న ఒక ఎమ్మెల్యేకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి, క్యాబినెట్లో చోటు దక్కాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సో ఇది ఓవరాల్గా మొత్తానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినట్టువి గెలుపొందిన 12 మంది ఎమ్మెల్యేలు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒకటే ఎమ్మెల్యే, అది కూడా ముదిరాజ్ వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి. అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇదే సామాజిక వర్గానికి చెందినటువంటి వారు కావచ్చు, అదేవిధంగా బీసీ వర్గానికి చెందినటువంటి వారు ఆ పార్టీ అయితే విస్మరించింది. కాబట్టి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ యొక్క సామాజిక వర్గానికి మంచి చోటు ఇచ్చి అదేవిధంగా వాకిటి శ్రీహరి ముదిరాజు గారికి ఖచ్చితంగా త్వరలోనే మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కుమార్తో చందు, 4 Sides TV, మహబూబ్నగర్.